గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. అసలు యూఐ అంటే ఏంటి, విమెన్లో ఎందుకు కామన్ అని చెప్పడానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ దీప్తి సురేఖ గారు, యూరాలజిస్ట్ ఫ్రమ్ ఏఐఎన్యూ. హలో మ్యామ్. హలో, బాగున్నారా? గుడ్. మీరు ఎలా ఉన్నారు? ఫైన్. సో ఈరోజు మెయిన్గా 17th of June యూఐ డే అంటారు. సో ఫస్ట్లీ యూఐ అంటే ఏంటి? యూఐ అంటే ఇట్ ఈస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అండి. సో దట్ ఈస్ వేర్ అంటే యూరిన్ ఇస్ లీకింగ్ ఇన్వాలంటరీగా, అంటే మన కంట్రోల్ లేకుండా యూరిన్ లీక్ అవ్వడంని యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటాము. సో మోస్ట్లీ ఇది విమెన్లో కామన్ అండ్ ఎస్పెషలీ 50 years ఆఫ్ ఏజ్ అని అంటారు. ఎందుకు, వై ఇట్ ఈస్ సో కామన్? అంటే ఉమెన్లో కామనే, కానీ అట్లా అనేసి ఏజ్ స్పెసిఫిక్గా ఓన్లీ 50 years అబవ్ వాళ్ళే అని మనం స్టాంప్ చేయలేము. లాట్ ఆఫ్ యంగర్ ఉమెన్ ఆల్సో హూ ఆర్ బిట్వీన్ 20 to 40 ఆర్ అంటే జస్ట్ డెలివరీస్ తర్వాత కూడా చాలా రకాల యూరినరీ ఇన్కాంటినెన్స్ అన్నవి అవుతూ ఉంటాయి. అండ్ అబవ్ 50 వాళ్ళలో పోస్ట్ మెనోపాజల్ చేంజెస్ వల్ల అండ్ అంటే పెల్విక్ ఫ్లోర్ మసిల్ వీక్నెస్ వల్ల వాళ్ళలో కూడా యూరినరీ ఇన్కాంటినెన్స్ అనేది చూస్తుంటాము. దీంట్లో టైప్స్ ఉంటాయంట కదా, అర్జ్, ఓవర్ఫ్లో, స్ట్రెస్. బ్రాడ్గా 3 types ఉంటాయి. ఒకటి ఏంటంటే స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటాము. సో ఎవరన్నా కానీ అంటే తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు ఆర్ కిందికి వంగి తీసుకోవడం, ఎనీ పొట్ట మీద ప్రెషర్ పడడంతో యూరిన్ అన్నది లీక్ అయినప్పుడు దాన్ని స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటాం. చాలామంది స్ట్రెస్ అంటే మెంటల్ స్ట్రెస్ అనుకుంటారు. నో, బట్ ఫిజికలీ వెన్ యూర్ స్ట్రెయినింగ్ అండ్ అబ్డమినల్ ప్రెషర్ తోటి బ్లాడర్ మీద పడే ప్రెషర్కి యూరిన్ లీక్ అయినప్పుడు దాన్ని స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటాము. నెక్స్ట్ ఇస్ అర్జెన్సీ ఇన్కాంటినెన్స్ ఆర్ అర్జ్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటాం. సో వెన్ ఎవర్ సమ్వన్ హ్యాజ్ అన్ అర్జ్, అంటే వాళ్ళకి యూరిన్కి వెళ్ళాలి అని అనిపించినప్పుడు బిఫోర్ దే రీచ్ ద వాష్రూమ్, అంటే యూరిన్కి వెళ్ళే లోపల వాళ్ళు కారిపోతారు. సో దే హ్యావ్ అ లీక్ బిఫోర్ దట్ ఈస్ కాల్డ్ అర్జ్ యూరినరీ ఇన్కాంటినెన్స్. అండ్ థర్డ్ థింగ్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ అన్ ఓవర్ఫ్లో ఇన్కాంటినెన్స్. ఓవర్ఫ్లో ఇన్కాంటినెన్స్ అంటే ఏంటంటే బ్లాడర్ ఫుల్ కెపాసిటీకి నిండిపోయి ఇంకా అంతకన్నా అది స్టోర్ చేసుకోలేనప్పుడు కింద నుంచి లీక్ అయిపోతుంది. సో వెన్ ఎవర్ ది బ్లాడర్ ఇస్ నో మోర్ ఏబుల్ టు హోల్డ్ అండ్ ఇట్ ఈస్ వర్కింగ్ టు ఇట్స్ ఫుల్ కెపాసిటీ, వాట్ ఎవర్ యూరిన్ లీక్ హ్యాపెన్స్, దట్ ఈస్ కాల్డ్ అన్ ఓవర్ఫ్లో ఇన్కాంటినెన్స్. ఓకే. ఈ ప్రెగ్నెన్సీస్లో, మెనోపాజ్ ఉన్నప్పుడు, లేకపోతే యూటీఐస్లో యూఐని కనెక్ట్ చేస్తారు. సో కాజెస్ ఏంటి దీంట్లో? ప్రెగ్నెన్సీలో మోస్ట్ కామనెస్ట్ రీజన్స్ ఫర్ యూరినరీ ఇన్కాంటినెన్స్ ఏంటి అంటే పెరుగుతున్న బిడ్డ అంటే యూట్రస్లో ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో ర్యాపిడ్గా అది బ్లాడర్ మీద ప్రెషర్ పెడుతుంది. సో దానివల్ల అండ్ ఆల్సో కాస్త పెల్విక్ ఫ్లోర్ మీద కూడా బేబీ వెయిట్ తోటి దాంతో ప్రెషర్ అన్నది ఉంటుంది మదర్లో. సో దానికి వచ్చే కాస్త వీక్నెస్ వల్ల కూడా వెన్ ఎవర్ ప్రెగ్నెంట్ లేడీ ఈజ్ కాఫింగ్ ఆర్ స్నీజింగ్ షీ మే లీక్. అండ్ దాంతో పాటుగా కాన్స్టెంట్గా బ్లాడర్ మీద ఎందుకైతే ప్రెషర్ ఉంటుందో వాళ్ళకు ఒక కాన్స్టెంట్ సెన్సేషన్ ఆఫ్ అంటే బ్లాడర్ ఫిల్లింగ్ లాగా అనిపిస్తూ ఉంటుంది రిపీటెడ్గా, వెళ్ళినా మళ్ళీ వెళ్ళాలి అనేసి. సో వాళ్ళలో కాస్త ఫ్రీక్వెన్సీ ఆర్ అర్జెన్సీ టైప్ ఆఫ్ కంప్లైంట్స్ ఉంటుంటాయి. అది కాకుండా యూటీఐ ఈజ్ అ డిఫరెంట్ థింగ్. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రిలేటివ్లీ ప్రెగ్నెన్సీలో ఎక్కువ అని అనలేము, బట్ వాళ్ళలో ఒక్కొక్కసారి సిమ్టమ్స్ లేకపోయినా వాళ్ళలో ఉండే అసిమ్టోమాటిక్ బ్యాక్టీరియూరియా అని అంటాం అనమాట. దట్ షుడ్ బి ట్రీటెడ్. బట్ బోత్ ఆర్ నాట్ ఆల్వేస్, అంటే రెండు కలిపి ఉండాలి అన్న రూల్ ఏం లేదు. ఓన్లీ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కూడా ఉండొచ్చు ఆర్ ఆల్సో ఓన్లీ యూరినరీ ఇన్కాంటినెన్స్ కూడా ఉండొచ్చు ఆర్ బోత్ ఆల్సో మైట్ బి దేర్ ఇన్ ప్రెగ్నెన్సీ. మిక్స్డ్ అన్నది వేరే. మళ్ళీ మిక్స్డ్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అనేది ఏంటంటామంటే వాళ్ళలో ఒకటి స్ట్రెస్ ఇన్కాంటినెన్స్, అలాంగ్ విత్ దట్ వాళ్ళకి అర్జ్ యూరినరీ ఇన్కాంటినెన్స్. సో రెండు దగ్గినా తుమ్మినా లీక్ అవ్వడము, అదే కాకుండా యూరిన్కి వెళ్ళే లోపల లీక్ అయిపోవడము, రెండు కలిపి ఉండే వాళ్ళని మిక్స్డ్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అని అంటాం అనమాట. అది. సో మోస్ట్ ఆఫ్ ది విమెన్ ఆర్ యంగ్ గర్ల్స్ కూడా దే ఫీల్ షై అండ్ ఎంబారెస్డ్, అంటే డాక్టర్ని కన్సల్ట్ అవుదాం, అరే ఇలాంటి ప్రాబ్లం ఉంది అనేసి. సో ఇలాంటి కాన్సిక్వెన్సెస్ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు యాజ్ అ డాక్టర్ మీరేం చెప్తారు? సో ఇట్ ఈస్ వెరీ వెరీ కామన్ అండి. అంటే ఫర్ సమ్ రీజన్ సమ్హౌ అంటే యూరినరీ కంప్లైంట్స్ అన్నవి మెనీ ఫీమేల్స్ ఆర్ నాట్ రెడీ టు ఓపెన్ అప్.
దే ఫీల్ అంటే మనల్ని జడ్జ్ చేస్తారేమో, ఎక్కడో చాలామందికి ఇంకొక మిస్కన్సెప్షన్ ఏంటంటే నా హైజీన్ సరిగ్గా లేదు అని అనేస్తారేమో నన్ను, దానివల్ల ఏమన్నా ఈ యూరినరీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయా వాళ్ళకి. అంటే ఈవెన్ టు దిస్ మ్యాటర్ దట్ వై డిడ్ ఐ క్యాచ్ అన్ ఇన్ఫెక్షన్, ఇస్ ఇట్ బికాస్ ఓన్లీ ఆఫ్ మై హైజీన్, విల్ ఎవ్రీబడి స్టార్ట్ బ్లేమింగ్. అండ్ ద సెకండ్ థింగ్ ఇస్ దే ఆర్ నాట్ రియలీ కంఫర్టబుల్ బికాస్ అంటే ఇట్ ఈస్ అంటే కాస్త యూరినేషన్ అన్నది కానీ ఏదైనా ఇట్స్ అ వెరీ ప్రైవేట్ అఫేర్. సో దే ఆర్ నాట్ fully comfortable enough to talk. And second thing, they are not aware whom to go to. సో అంటే యూరిన్ కంప్లైంట్స్ వస్తే అసలు ఎవరి దగ్గరికి వెళ్ళాలి, అసలు నార్మల్ బ్లాడర్ అంటే ఏంటి, నార్మల్గా ఎన్నిసార్లు వెళ్ళాలి, ఎన్నిసార్లు వెళ్తే అబ్నార్మల్, అండ్ అంటే యూరిన్ అప్పుడప్పుడు లీక్ అయితే ఈజ్ ఇట్ ఓకే, ఎందుకు లీక్ అవుతుంది, ఆర్ అంటే ఇంతసేపు హోల్డ్ చేసేస్తున్నాం, ఈజ్ దిస్ ఓకే. లాట్ ఆఫ్ people girls are not actually aware, and somewhere younger age lo kuda they are not fully trained how to manage another. So that is why there is lot of stigma and fear which is associated with these sort of urinary incontinence complaints. So it is always better to అంటే డాక్టర్గా మేము దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి అవేర్నెస్ పెంచి లెటింగ్ దెమ్ రియలైజ్ దట్ ఇట్ ఈస్ ఓకే టు హ్యావ్ దీస్ కంప్లైంట్స్, యూ షుడ్ కమ్ అండ్ టాక్ అక్రాస్ అండ్ డిస్కస్ వాట్ కెన్ బి డన్ అండ్ హౌ కెన్ యూ చేంజ్. చాలాసార్లు ఇలాంటి ఇన్కాంటినెన్స్లో ఇట్ ఈస్ దేర్ బేసిక్ లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ రీఅష్యూరెన్స్ హీల్స్ దెమ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. దాంతో పాటుగా కొన్ని రోజులు ఆర్ కొంచెం మందికి ఏమైనా మెడికల్ సపోర్ట్ అవసరం పడవచ్చు. బట్ మెనీ యంగర్ గర్ల్స్ హూ ఆర్ అంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో వెన్ యూ జస్ట్ స్పెండ్ సమ్ టైమ్ అండ్ ఎక్స్ప్లెయిన్ దెమ్ వాట్ ఇట్ ఈస్ అండ్ వాట్ ఇట్ ఈస్ నాట్, అండ్ అంటే అలవ్ దెమ్ టు చేంజ్ దేర్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, దే స్టార్ట్ ఇంప్రూవింగ్. అంటే ఇప్పుడు లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ తీసుకుంటే వాళ్ళ డైట్, వెయిట్ కంట్రోల్ ఆర్ బ్లాడర్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అవుతాయి. అవునండి, డెఫినెట్గా. సో ఈ మధ్య రేపు ఉండే ఈ టార్గెట్ బేస్డ్ జాబ్స్ అనాలో ఏమో కానీ, సో ద స్ట్రెస్ ఇస్ అంటే ఇంక్రీజింగ్ అ లాట్, అండ్ ఆ లెవెల్ ఆఫ్ స్ట్రెస్ అన్నది వాళ్ళు ఎలా కోప్ చేయాలి అన్నది దే హ్యావ్ టు కమ్ అప్ విత్ దట్, అండ్ సంబడి ప్రాబబ్లీ హ్యాస్ టు ఎక్స్ప్లెయిన్ దెమ్ దట్ స్ట్రెస్ అన్నది ఒక ఫ్యాక్టర్ అవుతుంది మీకు. సో ఈదర్ యూ చేంజ్ యువర్ జాబ్ ఆర్ యూ ఫైండ్ అదర్ వేస్ టు కోప్ అప్ విత్ ఇట్. దాంతో పాటుగా ద వే ఆర్ అంటే లైఫ్ స్టైల్లో ఫుడ్ హ్యాబిట్స్ హ్యావ్ ఆల్సో చేంజ్ డ్రాస్టికలీ. టూ మచ్ ఆఫ్ ప్రాసెస్డ్ ఫుడ్ కానీ, లాట్ ఆఫ్ షుగర్ కన్జంప్షన్ కానీ, ఆర్ డైట్ హ్యాస్ చేంజ్డ్ అ లాట్ విచ్ యాక్చువల్లీ ఈజ్ అ బ్లాడర్ ఇరిటెంట్. అంటే కాఫీస్ ఎక్కువ తీసుకోవడము, చాలామంది స్ట్రెస్లో ఉన్నప్పుడు కాఫీ ఆర్ టీ దే కీప్ డ్రింకింగ్, ఆర్ తినేందుకు టైం లేదు సో కాఫీ తాగేసి కడుపు నింపేద్దాము. సో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ దే స్టార్ట్ రియలైజింగ్ దట్ దర్ ఫ్రీక్వెన్సీ హ్యాస్ ఇంక్రీజ్డ్, ఆర్ అంటే ఇట్లాంటి బ్లాడర్ ఇరిటెంట్స్ అన్నవి వాళ్ళ యూరిన్ షెడ్యూల్ ఆర్ నార్మల్ రొటీన్ని డిస్టర్బ్ చేస్తాయి. సో డెఫినెట్గా లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ కానీ, డైటరీ కానీ, దే ఆల్ డూ హ్యావ్ అన్ ఇంపాక్ట్ ఆన్ యువర్ బ్లాడర్ హెల్త్. వెయిట్ కంట్రోల్ కూడా బికాజ్ బెల్లీ ఫ్యాట్ అన్నది ఎక్కువ అయినప్పుడు బ్లాడర్ మీద ప్రెషర్ పడుతుంది, అండ్ ఎస్పెషలీ ఆడవాళ్ళలో పోస్ట్ డెలివరీ ఆర్ నార్మల్ డెలివరీస్ అవి అయిన వాళ్ళలో ఎస్పెషలీ వెన్ పెల్విక్ ఫ్లోర్ మసిల్స్ ఆర్ వీక్, వాళ్ళలో ఇంకా ఈ అబ్డమినల్ ప్రెషర్ అది పెరిగేటప్పటికి ఈ దగ్గిన తుమ్మిన లీక్ అవ్వడం అన్నది అవుతూ ఉంటుంది. సో వాళ్ళలో కూడా సమ్ అమౌంట్ ఆఫ్ వెయిట్ రిడక్షన్ ఇట్ సెల్ఫ్ హెల్ప్స్ అ లాట్ ఆఫ్ టైమ్స్. సమ్ అమౌంట్ ఆఫ్ అంటే ఆ బెల్లీ ఫ్యాట్ అనేది తగ్గిస్తూనే దే సీ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ దర్ యూరిన్ కంట్రోల్. సో ఎస్, వెయిట్ మేనేజ్మెంట్ ఆల్సో ఇస్ అ పార్ట్ ఆఫ్ అంటే ఈ మేనేజ్మెంట్ అనమాట. మీరు పెల్విక్ ఫ్లోర్ అన్నారు, పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజ్ అండ్ కెగిల్ ఎక్సర్సైజ్ అని అంటారు. ఇవన్నీ యూఐని కంట్రోల్ చేయడానికి ఎలా మేనేజ్ చేస్తాయి? సో పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ అన్నది ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ యూరినరీ ఇన్కాంటినెన్స్. డైలీ రొటీన్గా మెయింటైన్ చేయొచ్చా? డైలీ రొటీన్ లాగానే దాన్ని చేసుకుంటూ ఆ పెల్విక్ మసిల్స్ ఏవైతే ఉన్నాయో దాని స్ట్రెంథనింగ్ అన్నది చేసుకుంటూ రావాలి. ఎస్పెషలీ స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్లో ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్. రిలేటివ్లీ అంటే అర్జెన్సీలో ఆర్ మిక్స్డ్లో కూడా కాస్త హెల్ప్ చేస్తుంది, బట్ మెజారిటీ స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్లో ఇట్ హ్యాస్ అ వెరీ గుడ్ రోల్ ఇన్ ఇట్. సో రోజు డైలీ అండ్ యూజువల్గా అంటే ఫస్ట్ అయితే యూరాలజిస్ట్ డూ ఎక్స్ప్లెయిన్ అసలు ఎలా చేయాలి ఏంటి అన్నది. దాంతో పాటుగా ఇఫ్ నీడ్ బి ఇఫ్ యూ క్యాన్ టేక్ అ ఫిజియోథెరపిస్ట్ హెల్ప్ అండ్ లెర్న్ ద ఎగ్జాక్ట్ వే ఆఫ్ డూయింగ్ ఇట్ అండ్ కన్సిస్టెంట్గా డిసిప్లిన్డ్గా చేస్తూ ఉంటే యూ విల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ విత్ కీగిల్ ఎక్సర్సైజెస్. చాలా మందికి దే హ్యావ్ అ మిస్కన్సెప్షన్ లైక్ ఈ యూఐ అనేది ఒక పార్ట్ ఆఫ్ ఏజింగే,
అని చెప్పి దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అవును. సో దీని మీద సో అది దట్ ఈస్ వెరీ కామన్ ఇన్ ఆడవాళ్ళలో మగవాళ్ళలో ఇద్దరిలో కూడాను 4-5 సార్లు లేస్తామండి నైట్. దే ఫీల్ వెరీ క్యాజువల్, అంటే ఏజ్ తోటే అయిపోతుందేమో అని మగవాళ్ళలో కూడా దట్ థింగ్ ఇస్ దేర్. అండ్ ఈవెన్ ఇన్ ఉమెన్, ఆడవాళ్ళలో కూడా ఏంటంటే ఏమో దీంతో పాటుగా అని అట్లా ఏం లేదండి. సి ఇఫ్ యూ హ్యావ్ అ ప్రాబ్లమ్ అండ్ యువర్ స్లీప్ ఇస్ డిస్టర్బ్డ్ ఆర్ యువర్ డే టు డే రొటీన్ యాక్టివిటీస్ అన్నది మీరు చేసుకోలేకపోతున్నారు అన్నప్పుడు ప్లీజ్ సీక్ హెల్ప్. అట్లీస్ట్ లెట్ us ట్రై టు ఫైండ్ అవుట్ వాట్ ఇట్ ఇస్. ఎక్కడన్నా మైనర్ చేంజెస్ తోటి, కాస్త హ్యాబిట్ చేంజెస్ తోటి మీరు ఇంప్రూవైజ్ అవ్వగలుగుతున్నారు అంటే యూ విల్ హ్యావ్ అ బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. అంటే యూరినరీ ఇన్కాంటినెన్స్ అన్నది ఏదో అంటే లైఫ్ థ్రెటనింగ్ అనో లేదంటే వాళ్ళ లైఫ్ స్పాన్ తగ్గించేస్తుందనో కాదు, బట్ వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇస్ అఫెక్టెడ్. సో వెన్ యూ ఓపెన్ అప్, స్పీక్ అండ్ సీక్ హెల్ప్, యూ విల్ డూ మచ్ బెటర్. సో అలాగా అంటే జస్ట్ ఏజింగ్ ప్రాసెస్ అని అనుకోకుండా వచ్చి ప్లీజ్ మీట్ అండ్ యునో టేక్ అన్ అడ్వైస్. దట్ వుడ్ సో బి వాట్ బెటర్. ఈస్ ది కరెక్ట్ టైమ్ టు కన్సల్ట్ అ డాక్టర్ ఫర్ దిస్? సో అంటే మీకు సివియారిటీ ఉంది, సపోజ్ ఇప్పుడు యంగ్ వాళ్ళని తీసుకుంటే ఆర్ ఈవెన్ ఎల్డర్లీ వాళ్ళలో ఇలాగంటే యూరిన్ అన్నది మరీ మాటికి వెళ్తున్నారు, దట్ ఈస్ ఫ్రీక్వెన్సీ అంటాం. ఎవ్రీ హాఫ్ అన్ అవర్ ఆర్ ఎవ్రీ 1 hour వెళ్ళాల్సి వస్తుంది, ఆర్ యూరిన్ అర్జెంట్ అనిపిస్తుంది, అసలు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాము, యూరిన్ వెళ్ళే లోపల లీక్ అయిపోతున్నాము, ఆర్ ప్రతిసారి తుమ్మినా దగ్గినా పెద్ద క్వాంటిటీస్లో యూరిన్ అన్నది లీక్ అయిపోతుంది, ఆర్ రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, అండ్ యూరిన్కి వెళ్ళినప్పుడు దార సన్నగా ఉంది, కంప్లీట్గా వెళ్ళిన ఫీలింగ్ రావట్లేదు, లోపల ఉండిపోయినట్టు అనిపిస్తుంది, ఇట్లాంటి ఏ సిమ్టమ్స్ ఉన్నా కానీ ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు విజిట్ అ యూరాలజిస్ట్ అండ్ దెన్ గెట్ యువర్ సెల్ఫ్ అసెస్డ్. సో ఈ యూఐని ఇగ్నోర్ చేస్తే ఏదైనా సీరియస్ కాంప్లికేషన్స్ ఉంటాయా? ఇందాక నేను చెప్పినట్టు సీరియస్ కాంప్లికేషన్స్ అనేవి రిలేటివ్లీ మేబీ ఆ ఓవర్ఫ్లో ఇన్కాంటినెన్స్ వాళ్ళలో, ఎస్పెషలీ అంటే ఎల్డర్లీ వాళ్ళు, షుగర్ పేషెంట్స్, ఎప్పటి నుంచో కాస్త బ్లాడర్ అన్నది వీక్ అయిపోయింది, యూరిన్ చాలా లోపల ఉండిపోతుంది, వాళ్ళలో కొంచెం రిస్క్ అన్నది ఉంటుంది. బికాజ్ అలాగ యూరిన్ ఉండిపోతున్నప్పుడు రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు, లేదు అంటే కొంచెం మందిలో కిడ్నీస్ కూడా కాస్త ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అవి ఉంటుంటాయి. సో వాళ్ళు కాస్త జాగ్రత్తగా మేనేజ్ అవ్వాలి. ఎక్కడైతే స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ ఆర్ అర్జెన్సీ ఇన్కాంటినెన్స్ వాళ్ళు మరీ లైఫ్కి థ్రెట్ లేదు, కానీ యాజ్ ఎ సెడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇస్ అఫెక్టెడ్ ఫర్ దెమ్. సో అంటే చాలామంది మెనీ ఆఫ్ ద పేషెంట్స్ కమ్ అండ్ సే దట్ రెగ్యులర్గా మేము డ్యూటీకి వెళ్ళలేకపోతున్నాము, వీఆర్ నాట్ ఏబుల్ టు టేకప్ టాస్క్స్. లాట్ ఆఫ్ ఫీమేల్స్ హూ ఆర్ గివెన్ అంటే బయటకు వెళ్ళి ట్రావెల్ చేసి చేయాల్సినవి, దే ఆర్ వెరీ అప్రిహెన్సివ్ టు టేకప్ బికాస్ ఇలాగ వెళ్ళాల్సి వస్తుంది, నాకు ఐఎమ్ నాట్ కంఫర్టబుల్, దేర్ ఆర్ నో వాష్రూమ్స్. సో మెనీ పీపుల్ హూ ఆర్ పొటెన్షియల్ ఇనఫ్ to perform better are holding back. So if that is the case with you, you definitely can take help and do a better job. So that way your quality is improved. సో ఈ యూఐ గురించి ట్రీట్మెంట్స్లో ఎనీ పర్సనలైజ్డ్ అప్రోచ్ ఉంటుందా? లైక్ ఏజ్ వైజ్ కానీ, సివియారిటీ బట్టి, హెల్త్ ఇష్యూస్ బట్టి? డెఫినెట్గా అండి. ఎవ్రీ యూరినరీ ఇన్కాంటినెన్స్ ఇస్ నాట్ అంటే ప్రతి పేషెంట్ ఇస్ డిఫరెంట్ అండ్ యువర్ మేనేజ్మెంట్ విల్ డిఫర్ పేషెంట్ టు పేషెంట్. సో ఒకళ్ళకి ఈ మందు అడ్వైస్ చేసాం కదా అని పక్కన వాళ్ళు వేసుకోవడానికి ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. లైక్ ఎవ్రీ బాడీ ఈస్ డిఫరెంట్. ఎవ్రీ బాడీ ఈస్ డిఫరెంట్, ఎవ్రీ పర్సనాలిటీ ఈస్ డిఫరెంట్. సో వాట్ ఈస్ దట్ ఈస్ బాదరింగ్ యూ? ఫస్ట్ వీ నీడ్ టు లుక్ ఇన్ టు ఇట్. సో డెఫినెట్లీ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ టు బీ ప్రాపర్లీ అసెస్డ్. వాళ్ళతో టైం స్పెండ్ చేసి వాళ్ళ ప్రిడామినెంట్ కంప్లైంట్స్ ఏంటి, వాళ్ళ ప్యాటర్న్ ఏంటి అన్నీ చూసుకొని మనం మేనేజ్ చేయాలి. వన్ సైజ్ ఫిట్స్ ఆల్ అన్నట్టుగా అయితే యూరినరీ ఇన్కాంటినెన్స్లో ఉండదు. సో ఈ యూఐ గురించి లేటెస్ట్గా ఏదైనా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చాయా, లేకపోతే టెక్నాలజీ యూజ్ అవుతుంది? యూరినరీ ఇన్కాంటినెన్స్లో యాజ్ ఐ సెడ్, సి ఇఫ్ ఇట్ ఈస్ రిలేటెడ్ అసోసియేటెడ్ విత్ ఓవర్ యాక్టివ్ బ్లాడర్స్ ఆర్ అంటే ఈ అర్జెన్సీ అన్నది ఉండి యూరినరీ ఇన్కాంటినెన్స్ ఉంటే వాళ్ళలో మెజారిటీ వచ్చేసి మేనేజ్మెంట్ అన్నది లైఫ్ స్టైల్ చేంజెస్, డైటరీ మోడిఫికేషన్స్, వాళ్ళకి రీఅష్యూరెన్స్ ఇవ్వడము, మెల్లిగా వాళ్ళ బ్లాడర్ని ట్రైన్ చేయడము, దాంతోపాటు సర్టన్ సెట్ ఆఫ్ మెడికేషన్స్. దట్ ఈస్ ద ఇనీషియల్ థింగ్ విచ్ వీ డూ. సంబడి హూస్ నాట్ రెస్పాండింగ్ టు దిస్, వీ గో టు ద నెక్స్ట్ లెవెల్. అంటే అప్పుడు ఇంకా ఫర్దర్గా కాస్త అగ్రెసివ్గా ఇన్వెస్టిగేషన్స్ కానీ, టెస్ట్లు కానీ, యూరోడైనమిక్ స్టడీ అంటాము, అది కూడా చేసుకోవాల్సి వస్తే చేసుకోవడము, అలాగలాగా స్టెప్ వైజ్ వెళ్తాము. వెన్ ఇట్ ఈస్ అబౌట్ స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్, ఫస్ట్ థింగ్ ఈజ్ వీ అగైన్ టెల్ అబౌట్ వెయిట్ లాస్ అండ్ పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. దాంతోపాటు వాళ్ళని కూడా బ్లాడర్ ట్రైన్ చేయడము అవి చేస్తుంటాం. దెన్ ఫైనలీ ఇఫ్ దే ఆర్ స్టిల్ నాట్
టోటలీ ఇంప్రూవింగ్, వాళ్ళు ఆర్ ఫర్ సర్జరీస్. వాళ్ళలో వేరియస్ వేస్ ఆఫ్ డూయింగ్ ఇట్ అన్నవి ఉంటాయన్నమాట. అంటే టేప్స్ వేస్తాము ఆర్ స్లింగ్స్ వేస్తాము. సో వాళ్ళకి సర్జరీస్ అన్నవి అవసరం పడుతూ ఉంటాయి. దెన్ ఈ ఓవర్ఫ్లో ఇన్కాంటినెన్స్ వాళ్ళకి మాత్రం వాళ్ళ రీజన్స్ ఏంటి అన్నది చెక్ చేసుకొని వాళ్ళని మెడికల్ మేనేజ్మెంటా లేదు ఏదైనా సర్జికల్గా, అంటే కొంచెం మందికి ఎల్డర్లీ ఏజ్ వాళ్ళలో యూరెత్రా అన్నది సన్నబడుతూ ఉంటుంది, అంటే బ్లాడర్ కింద ఉండే ట్యూబ్ అనమాట. సో అది సన్నపడ్డప్పుడు వాళ్ళకి కరెక్ట్గా ఫ్లో అన్నది ఉండదు. సో అలా ఉంటే కనుక సర్జికల్గా దాన్ని జస్ట్ ఓపెన్ చేస్తే దే విల్ స్టార్ట్ ఇంప్రూవింగ్ అండ్ యూరిన్ అన్నది క్లియర్గా వెళ్తుంటారు. సో బేస్డ్ ఆన్ ద కాజ్, ఏజ్ అండ్ వాట్ ఎవర్ ఇస్ అంటే రిక్వైర్డ్ వీ హ్యావ్ టు మేనేజ్ ఇట్. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్. సో దీనికి ఇప్పుడు అడుగుతున్నాను, ఎర్లీ సిమ్టమ్స్ లాంటివి ఇలాంటివి ఏమైనా అబ్జర్వ్ చేస్తారా? ఎర్లీ సిమ్టమ్స్ అన్నవి అదే అండి, నేను చెప్పినట్టుగా యూ ఫీల్ దట్ యువర్ రొటీన్ ఇస్, అంటే యూరినేషన్ అన్నది మరీ ఫ్రీక్వెంట్గా వెళ్తున్నారు, ఆర్ అంటే వెళ్ళినా మళ్ళీ వెళ్ళాలని ఉంది, ఆర్ చాలా ప్రెషర్ పెట్టి వెళ్తున్నారు, ఆర్ అంటే ఫ్రీగా రావట్లేదు యూరిన్ ఫ్లో అన్నది, ఆర్ యాజ్ ఎ సెడ్ ప్రెషర్ అంటే తగ్గినా తుమ్మినా లీక్ అయిపోవడం లాంటివి, ఇలాంటివి ఏమన్నా ఉన్నాయి అన్నప్పుడు ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు టేక్ అన్ ఒపీనియన్. లాస్ట్లీ ఈ యూఐ గురించి ఫ్యామిలీస్ కానీ విమెన్ కానీ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, అట్లీస్ట్ అవేర్నెస్గా లైక్ దే హ్యావ్ టు గెట్ ఇట్ అన్నప్పుడు ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి? యాజ్ ఫార్ యాజ్ అంటే ఒకటి అయితే బై వీ పీపుల్ ట్రయింగ్ టు ఎడ్యుకేట్ దెమ్ అండ్ ఆల్. సెకండ్ థింగ్ ఇస్ ప్రాబ్లీ అంటే ఒకటి ఫ్యామిలీ వాళ్ళ సైడ్ నుంచి సమ్ అమౌంట్ ఆఫ్ అండర్స్టాండింగ్ దట్ యా దెర్ ఈస్ అ సర్టన్ ప్రాబ్లమ్, లెట్ అస్ సపోర్ట్ దెమ్. సో యూజువల్గా ఎల్డర్లీ వాళ్ళని తొందరగా తీసుకొచ్చేస్తారు, బికాజ్ వాళ్ళకి ఏంటంటే దే ఆర్ డిపెండెంట్ ఆన్ ద వన్స్ హూ ఆర్ ఎట్ హోమ్. సో వాళ్ళకి తెలుస్తుంటుంది వీళ్ళకి మాటికి యూరిన్ లీక్ అవుతుంది ఆర్ అంటే ప్రాబ్లం వస్తుంది, స్మెల్ వస్తుంది. సో దే ఆర్ ద వన్స్ హూ ఆర్ అడ్రెస్డ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఈ యంగర్ జనరేషన్ ఏంటంటే చాలా అప్రిహెన్సివ్ ఉంటారు, ఏమో ఎందుకు నన్ను ఏమనుకుంటారో, నేను క్లీన్గా లేను అనుకుంటారు. సో ఆల్ దట్ సార్ట్ ఆఫ్ థింగ్స్ విల్ బి దేర్. సో అట్లీస్ట్ టాక్ అమంగ్ యోర్ అంటే సిమిలర్ ఏజ్ గ్రూప్ పీపుల్ ఆర్ సంథింగ్, ఆర్ కమ్ డౌన్ అండ్ టాక్. అంటే లీవ్ దిస్ థింగ్. అంటే జస్ట్ ఇప్పుడు మీకు తలనొప్పి వస్తేనో కాలు నొప్పి వస్తేనో ఎలాగైతే యూ కమ్ టు అ డాక్టర్ ఫర్ హెల్ప్, please come the same way. This is absolutely okay to have these complaints and we are here to help you out. So ఆ అవేర్నెస్ అన్నది ఫస్ట్ ప్రాబ్లీ మనకి పబ్లిక్లో స్టార్ట్ అవుతే మేబీ దే విల్ స్టార్ట్ ఫీలింగ్ కంఫర్టబుల్ అండ్ ఫ్యామిలీస్ కూడా బెటర్గా యాక్సెప్ట్ చేస్తాయేమో ఇట్లాంటి సిచ్యువేషన్స్ని. అంటే సైకలాజికల్గా వాళ్ళు ఎలా డెవలప్ చేసుకోవాలి మరి దీన్ని? అదే ఇట్లా మనం అదే ఇలాగ ఓపెన్గా మాట్లాడడం అనేది మనం స్టార్ట్ చేస్తే మేబీ దట్ ఈస్ హౌ ఇట్ షుడ్ హ్యాపెన్. ఓకే, లైక్ జస్ట్ లైక్ ఈవెన్ రిగార్డింగ్ ద పీరియడ్ హెల్త్, ఫ్యూ ఇయర్స్ బ్యాక్ టాకింగ్ అబౌట్ పీరియడ్స్ వాజ్ సచ్ అ బిగ్ స్టిగ్మా. సో ఇట్స్ జస్ట్ ద సేమ్ వే. ఇప్పుడు మేబీ అంటే ఉమెన్ ఇన్కాంటినెన్స్ కానీ ఉమెన్ యూరినరీ కంప్లైంట్స్ గురించి కానీ ఇఫ్ వీ యాజ్ ఉమెన్ స్టార్ట్ వాయిసింగ్ అవుట్, మేబీ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ స్లోగా they will come forward and talk openly that we have this problem, help us out. Because చాలా మంది over years they just stay like that. అంటే కొంచెం మంది ఇలాంటి ఫిస్టులాస్ అంటాం అనమాట, వెసైకో వెజైనల్ ఫిస్టులాస్ ఆర్ వాట్ ఎవర్, అవి పోస్ట్ ప్రొసీజర్స్ అయ్యి వస్తుంటాయి యూరిన్ లీక్ అవ్వడం. వాళ్ళు కూడా వాళ్ళకి ఎంత అంటే మొహమాటము స్టిగ్మా ఏమనుకుంటారో అనేసి వీ హ్యావ్ సీన్ పీపుల్ హూ హ్యావ్ లివ్డ్ విత్ దట్. అంటే కంటిన్యూస్గా యూరిన్ లీక్ అయిపోతూ ఉంటుంది వాళ్ళకి ఫర్ ఇయర్స్ టుగెదర్, 10 years 12 years క్రానిక్గా. So don't do that. We all are here to help you and that is just another problem like any other headache or a knee pain or a leg pain. So please come out and talk about it. Thank you ma'am. Thank you. Yeah. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.